హాయ్ హలో నమస్తే. నాచారం కూడవెల్లి నారాయణరావుపేట అంటే బుగ్గరాజేశ్వర స్వామి దర్శనం తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. సిద్దిపేట జిల్లాలోని అనంతసాగర్ గ్రామ శివారులో ఈ టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్ వచ్చేసి సరస్వతీదేవి టెంపుల్. ఇది శనిగరం బస్ స్టేషన్కు 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సిద్దిపేటకి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుందట టెంపుల్. ఈ టెంపుల్ దేవాలయం యొక్క నిర్మాణము 1980 మే 2వ తేదీన శంకుస్థాపన చేయబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శుద్ధ వసంత పంచమి నాడు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ అక్షర స్వీకారం చేస్తారట. అక్షర స్వీకారం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. ఈ విలేజ్ వచ్చేసి అనంతసాగర్ గ్రామ శివార్ అంటారు. ఇక్కడ గుడి మాత్రం పెద్దగా ఉంది. పబ్లిక్ కూడా చాలా మందే వచ్చేటట్టు ఉన్నారు. మాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. పక్కకు సౌభాగ్యలక్ష్మి పక్కకే ఉంది అమ్మవారు. ఎక్కడ కూడా వర్గల్ బాసరలో అమ్మవారు కూర్చొని ఉంటారు కదా, ఇక్కడ మాత్రం నిల్చొని ఉన్నారు చూడండి. ఇక్కడ ఆ అయ్యగారు నడితే తను కూడా అదే ఎక్కడైనా కూర్చొని ఉంటారు, ఇక్కడ మాత్రం నిల్చొని ఉంటారు అని చెప్పారు. ఈ గుడి 1990లో ఎలా ఉందో ఒక ఫోటో చూడండి. ఫోటో మాత్రం ఇచ్చారు. ఈ ఆలయాన్ని అమ్మవారి ఆజ్ఞతో ఫోటోలో చూశారు కదా, అయ్యగారు శ్రీ అష్టకాల నరసింహ రామశర్మ గారు చేపట్టి నిర్వహించారట. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, కవి అష్టవధాని అట. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ వసంత పంచమి నాడు మాత్రం వార్షికోత్సవ కార్యక్రమాలు మాత్రం జరుగుతాయి. తర్వాత పక్కకు దక్షిణ కాళి అమ్మవారు కూడా, ఇక్కడ బాధ్యమ సౌభాగ్యలక్ష్మి, అక్కడ సైడ్ దక్షిణ కాళి అమ్మవారు, మధ్యలో సరస్వతీదేవి నిల్చొని ఉన్నది చూడండి. ఈ నరసింహ రామశాస్త్రి గారు కొన్ని బుక్కులు రాశారట, అక్కడ ఉన్నాయి చూడండి, ప్రచురించారట. మనకు కూడా ఈ అనంతసాగర స్థితము అని ఇచ్చారు. తులసి వనం కూడా బాగుంది, మొత్తం తులసి చెట్టే ఉన్నది. ఇక్కడ అమ్మవారు మాత్రం ఎక్కడైనా కూర్చొని ఉంటారు కానీ ఇక్కడ మాత్రం నిలబడే ఉన్నది. చూసారా, ప్లేస్ కూడా బాగుంది లోపల టెంపుల్ పక్కకు. ఇది ఆ తులసి వనం కూడా చూశారు కదా. ఇక్కడ ఇంకేమున్నాయంటే 3 గుహలు ఉన్నాయి, జలములతో కలిసిన గుహలు ఉన్నవి. ఇవి ఏంటంటే ఇక్కడ రాగి దోన, చీకటి దోన, పాల దోన, ఈ గుహలు మాత్రం జలములతో ఉన్నవి. అప్పట్లో ఈ దోనులలో స్నానం చేస్తే దీర్ఘ రోగాలు పోతాయని ప్రసిద్ధి. పూర్వం ఇక్కడ ఋషులు, యోగులు తపస్సు చేసేవారని అప్పటి మనుషులు ఉంటారు కదా, మన తాతమ్మల నాటి వాళ్ళు చెప్పారట. ఈ చీకటి దోనె, పాల దోనె, రాగి దోనెలో దీర్ఘ రోగాలతో పాటు మాటలు రాని చిన్నపిల్లలకు కూడా మాటలు వచ్చేవట. దీని లోతు 60 గజాల పైన కంటే ఎక్కువ లోతు ఉన్నదట. ఇక్కడ ఋషులు తపస్సు చేస్తుంటే అప్పట్లో వృద్ధులైతే స్థానిక వృద్ధులు చూశారట. వ్యవసాయ పంటలపై ఇవి నీళ్లు చల్లుతారట.